పోతున్నాం అని ఫస్ట్ నుంచి చెప్పేవాడు అన్న. 5 years నుంచి తెలుసు. ఆయన ఎప్పుడు డైరెక్టర్ అవుతాడని వెయిట్ చేశాను. లక్కీగా దీంతో చాలా బాగా ప్రూవ్ చేసుకున్నాడు అన్న. వెయిట్ చేశాడు, బ్లాక్ బస్టర్తోనే దిగుతున్నాడు. చాలా కష్టపడ్డాడు అన్న. అసలు చాలా తక్కువ డేస్లో కూడా చేసాడు. ఫుల్ క్లారిటీ ఎడిట్లా. ఇప్పుడు 2 గంటల 10 నిమిషాలు సినిమా చేసాం అనుకున్నా, వచ్చిన ఫుటేజ్ 2 గంటల 20 నిమిషాలు అంత ఉంటుంది అంతే. అంత క్లారిటీగా ఎడిట్ మైండ్లో పెట్టుకుని ఎక్కువ టేకులు కాకుండా ఆన్ పాయింట్ ఉండి చేసి చాలా హ్యాపీగా ఉందన్న. గుడ్ సుహాస్. ఇది కాకుండా నీకు ఎక్కడ సినిమాలు ఏం చేస్తావు? తమిళ సినిమా చేస్తున్నావు కదా? మందాడి విలన్గా చేస్తున్నాను, మెయిన్ విలన్గా. ఇది తెలుగులో రిలీజ్ అవుతుంది కదా? తెలుగులో. ఇంకా తెలుగులో ఇంకేమైనా మూవీస్ చేస్తున్నారు? ఇంకా కమిట్ అవ్వలేదన్న ప్రస్తుతానికి. ఇది అదే చేస్తున్నాను. మీరు చెప్పండి శివాని గారు, మేము మాట్లాడుతుంటే మీరు కార్నర్లో మీరు కూడా మాట్లాడి టెల్ సంథింగ్. మూవీ గురించి చెప్తారా? ఏమైనా చెప్పాల్సిన స్పెషల్ మూమెంట్స్ కానీ, డైరెక్టర్ గారి గురించి కానీ, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి. సార్ ప్రస్తుతానికైతే ఇది ఒకటే ఒప్పుకున్నాను సార్, ఇది ఒకటే చేస్తున్నాను. డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ మోస్ట్ స్వీటెస్ట్ సార్. అంటే ఇప్పుడు నేను కొత్త సార్, నాకు అనిపిస్తుంది కదా సార్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. నాకు అసలు ఏం ఐడియా లేదు సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి. మై ఫ్యామిలీస్ మొత్తం ఐటీ ఆర్ మ్యూజిక్ అంతే. అలాంటిది నాకు ఇదంతా కొత్తది. కానీ నాకు చేసిన మూడు సినిమాలు 3 డైరెక్టర్లు చాలా వెల్కమింగ్, చాలా బాగా చూసుకున్నారు, ఏమి ఇబ్బంది పెట్టకుండా. అప్పుడు నాలాంటి చాలామంది తెలుగు అమ్మాయిలకు కూడా అనిపిస్తుంది, అరే కొత్త డైరెక్టర్లు ఇంత బాగా వెల్కమింగ్గా ఉన్నారు, కొత్త కాన్సెప్ట్. మీరు అన్నారు కదా సార్, ఫ్రెష్ మైండ్ సెట్, ఫ్రెష్ డైరెక్టర్స్ వస్తే ఆటోమేటిక్లీ సార్ కూడా చెప్పినట్టు 10 yearsకి జనరేషన్స్కి న్యూ కాంటెంట్ వస్తుంది, న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. సో ఐ థింక్ నేను చాలా బ్లెస్డ్ సార్ అలాంటి అవకాశాలు వచ్చినందుకు. అండ్ గోపి గారు అయితే అసలు 37 daysలో ఫినిష్ చేస్తారు సార్ సినిమా మొత్తం. కాంబినేషన్ సీన్లు చాలామంది ఉన్నారు సార్. కిషోర్ గారు ఉన్నారు, సుదర్శన్ గారు ఉన్నారు, అన్నపూర్ణమ్మ గారు ఉన్నారు. వీళ్ళందరూ మనం అందరినీ పెట్టి అసలు ఒక సినిమా చేయడము. అండ్ అందరికీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ సార్. అందరి క్యారెక్టర్ ఎక్కడ తగ్గకుండా ఆ గ్రాఫ్ మెయింటైన్ చేశారు సార్. సో ప్రతి ఆర్టిస్ట్కి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్. అబ్బా తృప్తి, సరే నా పని నేను మంచిగా చేసుకున్నాను, నన్ను నేను బాగా చూసుకోగలుగుతాను అనేది. సో అవన్నీ మేనేజ్ చేసి చేయడం, అది ఒక డెబ్యూ డైరెక్టర్. ఐ థింక్ రియలీ హ్యాపీ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ లక్ సార్. గుడ్ శివాన్, మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మంచి మంచి సినిమాలు చేయాలి. మీ ఫేవరెట్ హీరో మహేష్ బాబు గారితో కూడా మీరు చేయాలి. థ్యాంక్ యూ సార్. ఒక పెద్ద పెద్దలతో చేయాలి. థ్యాంక్ యూ సార్. మీరు సే సంథింగ్ అబౌట్ ఇది. నేను వస్తున్నా, దగ్గరికి వస్తున్నా. గురించి చెప్పాలంటే బిజినెస్ అనే ఎలిమెంట్ ద్వారా ఒక కొడుకు తన తండ్రి ప్రేమ గురించి రియలైజ్ అయ్యే కథ యాక్చువల్గా హే భగవాన్. బిజినెస్ అనేది ఒక ఎలిమెంట్ అన్న, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ ఫాదర్ సన్ స్టోరీ. ఇట్ ఈస్ అ ప్యూర్ ఎమోషనల్ ఫాదర్ సన్ స్టోరీ. బిజినెస్ అనేది ఎలిమెంట్, ఆ బిజినెస్ అనే ఎలిమెంట్ చుట్టూ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఇట్స్ అ ప్యూర్ ఎంటర్టైనర్ అండ్ ప్యూర్ ఎమోషనల్ సబ్జెక్ట్. ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో మోస్ట్ ఆఫ్ ద మూవీస్ ఏంటంటే పెద్ద సినిమాలు, కమర్షియల్ సినిమాలు, పెద్ద సినిమా 100 కోట్ల సినిమాలు తీస్తే చిన్న సినిమాలన్నీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సపోజ్ మొన్న రిలీజ్ చాలా సినిమాలు అవే ప్రూవ్ చేస్తాయి. మీ నరేష్ గారు చేసే సినిమాలు అలాగే ఉంటాయి, కామెడీగా లాస్ట్లో చిన్న సెంటిమెంట్, ఫ్యామిలీ తోటి సాంగ్స్. ఈ మధ్య అదే ట్రెండ్ నడుస్తుంది. సో లిటిల్ హార్ట్స్ కానీ మీ సినిమాలు కానీ ఇవన్నీ ఇదే ఇలా చిన్నగా కామెడీ సినిమాలు నడుస్తున్నాయి. ఇది కూడా అదే అని చెప్పాను. నాకు ఆల్రెడీ కథ తెలుసు నాకు, కాబట్టి నేను చెప్పకూడదు, మీరు కూడా చెప్పకూడదు. నేను ఫస్ట్ కథ విన్నప్పుడు ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. భలే ఉందే పాయింట్, అంటే ఒక క్యూట్ పాయింట్. ఇద్దరి మధ్యలో చిన్న కాన్ఫ్లిక్ట్, హీరో హీరోయిన్ మధ్య, బిజినెస్ ఏంటి, తన ప్రాబ్లం ఏంటి, అవన్నీ చాలా క్యూట్, అంటే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసి డైరెక్టర్ గారు. కథ కూడా చాలా బాగుంది. సో ఇది గ్యారెంటీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నరేష్ గారు, తమ్ముడు చెప్పమ్మా, ఇప్పుడు వాట్ నెక్స్ట్? నెక్స్ట్ ఏంటి? పొద్దున లేస్తే షూటు మిస్ అయితే డబ్బింగ్ తర్వాత ప్రమోషన్స్. నాకు ఒక విచిత్రం ఏంటంటే గత 2-3 సంవత్సరాలుగా షూటింగ్లే వస్తున్నాయి కళ్ళు. అంటే కోపం వచ్చినా, క్రోధం వచ్చినా, కామం వచ్చినా, ప్రేమ వచ్చినా అన్ని షూటింగ్ లొకేషన్లు. నిన్న నైట్ కూడా భయపడిపోయి డాక్టర్ని అడిగాను, డాక్టర్ గారు ఇది ఏంటి ఇలాగే కళ్ళు వస్తున్నాయి ఏంటంటే మీరు రొటీన్ చెప్పండి అంటే చెప్పా. నా రొటీన్ ఉందండి, 28 days షూటింగ్, మరి ఇంకేమొస్తాయండి కళలో అది. కాబట్టి అదే నా కళ, అదే నా బిజినెస్, అదే నా షూటింగ్లు. పొద్దున్న సాగల షూటింగ్ కథలు వినడం అలా వచ్చేసరికి నేను కూడా నిద్ర, నా కలర్ నుంచి అలా ఉంటుంది నిద్రలో. చాలా డేంజర్ అది. అమ్మో, చాలా డేంజరస్ పాయింట్ ఇప్పుడు వచ్చింది బయట. అవును, చాలా జాగ్రత్త ఉంటుంది. అవునా, నేను ఒకవేళ కలరింగ్ చేస్తాను సినిమాలో సీన్ అని చెప్పేస్తున్నాను. వేరే ఇవాళ పొద్దున యాక్టింగ్ సీన్ చెప్పేస్తున్నాను. అవకాశం ఉందిగా.
సినిమాలో అదే సీన్ చేసిన ఇవాళ అది చెప్పాను. ఎవరు పద్మ అంటే అది ఈ అమ్మాయి ఆ సినిమాలో ఫ్రెండ్ గంట చెప్పి. సో అలాగే అదే నేను కూడా కలర్ నుంచి నేను కూడా మధ్య యాక్షన్ కట్ అబ్రా ఎడలా అని వస్తుంటానండి మధ్యలో. అలా వెంటనే మా వైఫ్ కొట్టి హలో అన్న. సో కాబట్టి కళలు ఎక్కువ ఎందుకు వస్తున్నాం మనం 24 hours ఏదైతే మా బిజినెస్లో ఏముండవు. మనకు సినిమా కథ వినడం ఏంటి నెక్స్ట్ ఏంటి డైలాగ్ యాక్ట్ ఇదే పనులు ఉంటాం కాబట్టి అందులో మీరు వేరే నేను వేరే. నరేష్ గారు అంటే మరి ఎవ్రీడే కదా ఆయన, ఖాళీ ఉన్న రోజే ఉంటుంది ఆయనకి, ఇంకా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది కదా, వేరే ప్రపంచం ఉంటుంది కాబట్టి. సార్ అదర్వైజ్ హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్ సార్? ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సెలబ్రేటింగ్. Celebrate life. It's the only fruit God has given you. Squeeze the last drop of juice out of it. I'm enjoying my life. దట్స్ ఇట్. ఐ నో యూర్ ఎంజాయింగ్ లైఫ్. అంటే ఇది సరదా అడిగాను మిమ్మల్ని, ఎందుకంటే అంటే టైం ఉండాలి, టైం ఉంటే ఎంజాయ్ చేయొచ్చు. కానీ ద ఓన్లీ థింగ్ ఇస్ ఉన్న దాంట్లో బీ హ్యాపీ. దట్స్ ఆల్. ఈ మధ్య షేరింగ్ ద సక్సెస్. ఈ మొత్తం సినిమా మీద హే భగవాన్ గురించి మాట్లాడదాం ఒక 2 minutes. అంటే ఇప్పటిదాకా జనరల్గా మాట్లాడుకున్నాను, ఎందుకంటే సినిమా గురించి మాట్లాడితే బోర్ కొడుతుందని. ఈ సినిమా మొత్తం మీద మీకు నచ్చిన ఏముందా సార్ సినిమా గురించి? హే భగవాన్ అసలు సినిమా మీద మొత్తం నచ్చింది ఏంటంటే సినిమానే. అసలు పాయింట్ ఇట్ సెల్ఫ్ ఎగ్జైటెడ్. అంటే ఏదో ఫస్ట్ నుంచి నాకు చిత్రం రాజిత్రం కానీ జంపలాడి పంప కానీ ఇది కానీ ఏదైనా నారి కానీ కొంతమంది పొద్దున ఎవరో అడుగుతున్నారు, సార్ ఇదేంటి మీ పర్సనల్ లైఫ్ రిఫ్లెక్ట్ అవుతుంది ఇంట్లో అని. అది చెప్పి నాకే రిఫ్లెక్ట్, నీకేమో రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఈ సినిమా గురించి అసలు మాట్లాడలేదు కానీ నారీ నడుమురారిలో మీరు ఆసమ్ అంతే. అఫ్కోర్స్ శరవణ్ గారు ఆబ్వియస్లీ ఈజ్ వెరీ హ్యాండ్సమ్ ఆయన హీరో, వాళ్ళ గురించి మనం చెప్పగానే మీరు మాత్రం అసలు గుడ్ స్క్రిప్ట్ డైరెక్టర్ గారు అసలు విధానం కానీ క్యూట్ సీన్స్ మీ పర్ఫార్మెన్స్ ఎంత బాగుందండి. వెన్ యూ యాక్సెప్ట్ అ క్యారెక్టర్ బికమ్ ఇట్. ఇది చూస్తే నాకు అలాగే టీజర్ చూస్తే అలాగే అనిపించింది నాకు. అంటే దాంతో కంపేర్ చేయట్లా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనిపించింది నాకు ఇది. ఏమంటారన్నా? అబ్సల్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అలాంగ్ విత్ యూత్, ఎవ్రీబడి, ఎవ్రీ ఫాదర్ అండ్ సన్ ఒకళ్ళకు తెలియకుండా ఒకళ్ళు వెళ్తారు, కలిసైనా వెళ్తారు, కానీ దే లవ్ టు సీ దిస్ ఫిల్మ్. నిజంగా ఇది ఎన్ని జనరేషన్స్ కనెక్ట్ అవుతుందో చూడండి సినిమా రిలీజ్ అయిన తర్వాత. దాని కలెక్షన్ పట్టు తెలుస్తుంది. పాయింట్లోనే ఫన్ ఉంటుంది. దట్ ఈస్ యూనిక్ థింగ్ అబౌట్ దిస్. యూఎస్పీ ఏంటంటే పాయింట్లోనే ఫన్ ఉంటుంది. వీఆర్ బ్యాంకింగ్ ఆన్ ఇట్. అండ్ సో హే భగవాన్ Feb 20th రిలీజ్ అవుతుంది. Feb 19th ప్రీమియర్స్ కదా, పేడ్ ప్రీమియర్స్ ఉన్నాయి. సో నేను 19th చూస్తాను, మీరు కూడా 19th చూద్దాం, Feb 19th చూద్దాం. Feb 14th రిలీజ్ చేస్తుంది కదా, లవ్ స్టోరీ కదా ఇది. Feb 14th సారథీను పవిత్ర మేడంది ఒక ఇంటర్వ్యూ వచ్చింది, అది రిలీజ్ చేస్తాం. అందుకంటే పెద్ద కాంటెంట్ ఏముంటుంది. అది నేను చేశాను కదండి, అది నేను చేశాను కదా. లేదు, మేడమే సార్ని ఇంటర్వ్యూ చేశారు అక్కడ. నేను చేస్తుంటే నేను కొంచెం నాకు కొన్ని పాయింట్స్ తెలుసు కాబట్టి ఇరికించేవాడు మిమ్మల్ని. సరే, మరి వెరైటీకి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అన్న కూడా అడుగుదాం. మరి కాదు మీ సినిమాకి నేను ఏ విధంగా అన్న అడగండి.